హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మార్నింగ్స్‌కి 6కే లేసి ఈరోజు స్నానం చేసేసి ఫస్ట్ నైట్ నానబెట్టుకున్నాను అవి శనగపప్పు. అవి పొద్దున్నే ఫస్ట్ అవే పెట్టేసాను పొయ్యి మీద. అవి పెట్టిన తర్వాత ఇంకా అన్నము, పప్పు అవన్నీ చేసుకున్నాను. ఫస్ట్ ఓలిగలు చేద్దామనుకున్నా. అవే బొబ్బట్లు చేద్దామనుకున్నా. కానీ ఏమైందో అవి సరిగ్గా రావట్లేదనేసి పిండంతా పడేశాను. మళ్ళీ తర్వాత కర్జికాయలు మాదిరి చేశాను. పూర్ణం గూడా ఎక్కువ పల్చగా అయిపోయింది. ఎందుకంటే నైటే నేను శనగపప్పు నానబెట్టుకున్నాను. అది ఒక విజిల్ అయ్యింది. తర్వాత నేను దింపేశాను. కానీ ఆ విజిల్ ఎత్తకోకుండా అట్లే పెట్టేశాను. అవి ఇంకా ఎక్కువ ఉడికిపోయినాయి. అసలు మిక్సీకి గూడా ఎయలేదు. దాంట్లో కలిపి తిప్పేశాను. అదే అయిపోయింది. ఇంకా వంటలన్నీ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా అన్నీ పెట్టి అన్నం, చిత్రాన్నం, కర్జికాయలు, పప్పు, అప్పడాలు చేసినవన్నీ పెట్టి ఉగాది పచ్చడి కూడా అక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత పూజ చేసుకున్నాము. మా ఆయన టెంకాయ కొడుతున్నారు. మా ఇంట్లో మగవాళ్ళే టెంకాయ కొడతారు. అప్పటికే టైము 9:30 అవుతోంది పూజ అయ్యేసరికి. లేట్ అయింది. ఇంక మా ఇంట్లో ఆగలేరు. ఆకలి ఆకలి అంటారు. పండగల రోజే వీళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంది. ఫస్ట్ ఒక టెంకాయ కొట్టారు. అది ఏదో చెడిపోయిందని చూస్తున్నారు. చెడిపోయింది టెంకాయ. ఏం కాదులే, చెడిపోతే మంచిదే అనుకున్నాము. తర్వాత ఇంకో టెంకాయ తీసుకొని కొట్టాము. మా వారు టెన్షన్ పడుతున్నారు. టెంకాయ పగిలిపోయింది ఏమవుతుందా అని. ఏం కాదులే, ఇంకో టెంకాయ ఉంది కదా, ఇంకో టెంకాయ కొట్టేం కాదని చెప్పాము. ఇంకా టెంకాయ పగలగొట్టడానికి ఏం లేదని సుత్తైతే తీసుకున్నాము. వాటర్ పట్టుకోవడానికి గ్లాస్ అయితే ఇస్తున్నా. మా వారు కూడా చాలా బాగా పూజలు చేస్తారు. నేను చెయ్యని రోజంతా మా హస్బెండ్ చేస్తారు. మా హస్బెండ్ ఇంకా ఖాళీగా ఉంటే నేనైతే ముందే అనుకుంటాము. నేను ఒకవేళ చేయకపోతే మా హస్బెండ్ని చేయమంటాను. లేదంటే నేనే చేసుకుంటా. శుక్రవారం, శనివారం, సోమవారం మాత్రం నేను. మిగతా రోజుల్లో మా హస్బెండ్ చేస్తారు. ఇంకా అయిపోయింది. పూజ అయితే చేసేసుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే తీసుకుంటున్నాము. ఇంకా అక్కడ ఇస్తున్నాను. నేను ఈ శారీ తీసుకోవడంలో మోసపోయాను. చూడండి, బార్డర్ ఏమో బ్రౌను, అది గ్రీన్ వచ్చింది. ఈ పళ్ళు ఏమో రెడ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా రెడ్ కలరే వచ్చింది. కానీ నేను వేరే క్లాత్ తీసుకొని అది స్టిచ్చింగ్ చేయించుకున్న. వేరే శారీలోకి కూడా సెట్ అవుతుంది అనేసి. బ్యాక్ నెట్తో క్లాత్ వేసి డిజైన్ చేశారు. నేను హెయిర్ లూజ్ చేసుకున్నాను కదా, దానికి మీకు కనపడలేదు. చాలా బాగుంది. కానీ శారీనే అండి చాలా మోసం చేశారు. పూజ అయితే ప్రశాంతంగా చేసుకొని దండం పెట్టుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు ఆగలేరు. ఇంకా ఆకలి అని టైం అయితే 9:30, 10 అవుతుంది. అప్పటికి ఇంకా స్టార్ట్ చేసినాం తినేది. మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారు? మా ఇంట్లో ఓలిగలు అనుకున్నాం, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే దీంతో ఇంకా కర్జికాయలు అయితే చేసేసుకున్నాను. ఎట్లనో పండగ అయితే బాగా అయిపోయింది. మీ ఇంట్లో ఏమేమి వండారు? మా ఇంట్లో అయితే అన్నం, పప్పు, చిత్రాన్నం, ఆలు ఫ్రై, అప్పడం, కర్జికాయలు చేసుకున్నాము. అదే మా ఉగాది పండగ అయిపోయింది. అందరం తినేసి పడుకున్నాము. ఇంకా మార్నింగే లేచాం కదా అనేసి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.